సో ముఖ్యంగా పర్యావరణం కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఒక ప్రశ్న. ఇంత పెద్ద పర్యావరణం అంటే ఇంత పెద్ద విషయం, మనం మనిషి అంటే ఇంత చిన్న. అయితే మనం ఇంత పెద్ద సమస్యకి మేము ఇంత చిన్న మనిషి ఏం చేయగలుగుతాం అనేది ఒక ప్రశ్న మన మైండ్లో వస్తుంది. సో అలాంటి వచ్చేటప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక 500 పనులు చేయాల్సిన బదులు ఒక 5 పని మంచిగానే చేసి దాని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఉన్న దాంట్లో ఏ వస్తువు అయినా, ఏ అవకాశం అయినా దానికి మంచిగానే సద్వినియోగం చేస్తే అది మంచి ఫలితాలు వస్తుంది. వేస్టేజ్ లేకుండా ఏదైనా ఉంటే మీ దగ్గర, సో అది వేస్టేజ్ లేకుండా వాడుకోవడం, అంటే సగం వాడి సగం పడేసుకోవడం, వేస్టేజ్ లేకుండా మనం చేసుకుంటే మన డబ్బులతో పాటు మనం పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాము. సో ఇప్పుడు ఈజీఎస్ మహిళలు ఎక్కడ చూసినా ఏం చేస్తారు, ఒక చీర కడతారు, దాని మీద వాళ్ళ అది షర్ట్ వేసుకుంటారు. అదే సస్టైనబుల్, అదే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఉన్న దాంట్లో మంచిగానే మీరు సద్వినియోగం చేస్తున్నారు. ఓకే, సో అది ఎప్పుడు చూసినా చాలా స్మార్ట్ గా చక్కగా కనపడతారు అందరూ మహిళలు. పనికి పోయే మహిళలు ఎప్పుడు పొలం అయినా ఈజీఎస్ అయినా. సో ఇది ఎందుకంటే ఇది ఒక వేస్ట్ షర్ట్ ఎక్కడ ఉంటుంది, దానికి మీరు రీయూజ్ చేస్తున్నారు. ఓకే, వేస్టేజ్ గా పడేసుకో బదులు మీరు దానికి రీయూజ్ చేస్తున్నారు. అది కూడా పర్యావరణం కోసం మీరు చేసిన మీకు కనపడుతుంది ఇది ఏం లేదు, అది చిన్న పని, కానీ అది పెద్ద పని. ప్రతి వస్తువుల్ని మనం రోజు చూసిన దాంట్లో ప్రతి వస్తువుకి మనము ఏదో ఒక యూజ్కి చివరి అంశం వరకు మనం వాడుకోగలిగితే, పడేసుకో బదులు వాడుకోగలిగితే మనం పర్యావరణం కోసం పెద్ద పని ఒక హెల్ప్ చేసినట్టే అవుతుంది.